హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు వ్లాగ్ అండి. ఇంక ఇవాళ అయితే క్లీనింగ్ పని పెట్టుకున్నాము. అండ్ మీకు ఇంకా నైట్ రొటీన్ కూడా షేర్ చేస్తాను. సో ఇంక ఇవాళ అయితే క్లీనింగ్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, క్లీనింగ్ స్టార్ట్ చేసామండి. కిచెన్ అయిపోయింది, అలాగే ఇంకా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ కూడా అయిపోయిందని చెప్పేసి. సో ఇంక ఇవాళ అయితే మా బెడ్రూము, అలాగే ఇంకా హాల్ అనమాట. ఇంక నేను మా వారైతే మా బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాము. ఇంకా మామయ్య అత్తయ్య ఏమో ఇంకా హాల్ అనమాట. అంటే హాల్లో కొన్ని మాకు పైన ఇత్తడి ఉంటాయి. సో అవి ఇంక అత్తయ్య వాష్ చేస్తూ ఉన్నారు. ఇంకా మామయ్య ఏమో ఇంక అట్లా డస్టింగ్ చేస్తున్నారు. ఇంక నేను మా వారు మా బెడ్రూము. సో 11:15కో 11:30కో స్టార్ట్ చేసాము. ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఇంక ఇవాళ అయితే ఇంకా మా వారి హెల్ప్. ఇంకా ప్రతిసారి ఎప్పుడు క్లీన్ చేసినా సరే మా వారు అసలు హెల్ప్ చేయరనమాట. అసలు పని చేయని వారితో ఈరోజైతే పని చేయించాను అనమాట. అసలు ఎప్పుడైనా సరే క్లీనింగ్ నాకు అంటే నేను చేయగలను అనుకున్నప్పటి నుంచి నేనే చేస్తున్నాను. అంతకుముందు పాపం మామయ్య చేసేవాళ్ళు అనమాట క్లీనింగ్. అంటే బూజదంతా దులిపేవాళ్ళు. బూజదంతా మామయ్య క్లీన్ చేసేవాళ్ళు. ఇంకా అత్తయ్య ఏమో అవి ఉంటాయి కదా ఇత్తడి సామాన్లు, రాగివి, అవన్నీ కూడా ఇంకా అత్తయ్య క్లీన్ చేసేవాళ్ళు. ఇక నేను మాత్రం అప్పుడు ఇంతకుముందు పిల్లలు చిన్నవాళ్ళు అండ్ కన్సీవ్ అవ్వడము, సో ఇదంతా ఉంటుంది కదా. సో పిల్లలతో మనకి కుదరదు. ఇంక నేనేమో నార్మల్గా ఇక బట్టలు ఫోల్డ్ చేయడం అట్లా చేసుకునేదాన్ని అనమాట. బట్ పూజ అదంతా మామే దులిపేవాళ్ళు. బట్ ఇక నేను చేయగలను అనుకున్నప్పటి నుంచి ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇక మా బెడ్రూమ్, కిచెన్ వరకు చూస్తున్నాను. ఇంకా రిమైనింగ్ అంటే అంత ఏముండదులేండి, జస్ట్ బూజు దులపడమే కాబట్టి ఇంకా అది ఇప్పటికీ మామయ్య చేస్తారనమాట. ఇంక ఇవాళ అయితే మా వారితో చేయించాను. అసలు మా వారికి అసలు చిన్నప్పటి నుంచి అండి వీళ్ళు ఏ పని కూడా చెప్పేవాళ్ళు కాదు. మా వారు అందరికంటే లాస్ట్ అవ్వడం వల్ల కొంచెం గారాబంగా పెంచారనమాట చిన్నప్పటి నుంచి. అదేంటో ఇప్పుడు కూడా చిన్నపిల్లోడే అయినట్టు ఇప్పుడు కూడా అసలు ఏ పని చేయరనమాట. ఇంక ఇవాళ నువ్వు చెయ్యాలి అని చెప్పేసి ఎట్లయినా సరే ఇంక మా వారితో అయితే మొత్తం పైన ఇంతకుముందు టేబుల్ వేసుకొని నేనే పైన, మాకు చూసే ఉంటారు మీరు, మూటల్లాగా ఉంటాయన్నమాట. మూటలంటే మళ్ళీ అవి బట్టలు అట్లేమి కాదు, మా పెళ్ళివేననమాట. మా పెళ్ళికొచ్చిన గిఫ్ట్సే. డైనింగ్ సెట్స్, అలాగే ఇంకా క్లాక్స్, దేవునికి సంబంధించినవి అట్లాగా ఉన్నాయన్నమాట గిఫ్ట్స్. ఇంకా అవన్నీ కూడా కింద ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేక ఇంకా అవన్నీ ప్రస్తుతానికైతే ఏమి యూజ్ చేయట్లేదు కదా, అందుకే గోతాల్లో వేసేసి పైన వేసాము. ఎవరో ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అంటే ఏసీ ఉన్న రూమ్ కదా సిస్టర్, పైన అవన్నీ తీసేయండి అని చెప్పేసి. ఇంకా అవి పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు. కిచెన్లో ఉన్నాయి, కిచెన్లో పైన అట్లా వచ్చిన షెల్ఫ్లో ఉన్నాయి. అండ్ హాల్లో కూడా ఇత్తడి సామాన్లు ఉన్నాయి. ఇక అత్తయ్య వాళ్ళ రూమ్ అంటే అసలు ఆ రూమ్ మొత్తము మీరు ఎప్పుడైనా చూసారో, నేను ఎప్పుడైనా చూపించానో లేదో కానీ ఆ రూమ్లో కూడా మొత్తం ఉంటాయన్నమాట. సో ఇంక ఇవి ఎక్కడ పెడతాం చెప్పండి. సో ఇంకా తప్పదు ఇక్కడే ఉంటాయన్నమాట. ఇంకా వేరే చోట ఎక్కడ ప్లేస్ లేదు పెట్టడానికి. సో ఇంకా పైనవి మాకు ఇప్పుడు ఏమీ అడ్డమేమీ రావు కదా, సో పైన ఉంటాయి కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇంకా అట్లా పైన అయితే పెట్టేశాము. సో అదే ఇంక ఇవాళ అయితే మా వారు చాలా ఫ్రీ ఉన్నారులే అని చెప్పేసి ఇంకా తను పైనవన్నీ కూడా దించిస్తే నేను అంతా డస్టింగ్ చేశాను. తనేమో ఇంకా పైన మొత్తం కూడా అట్లా బూజు అదంతా క్లీన్ చేశారనమాట. ఇంకా అట్లా పైన మొత్తం ఇంక ఇవాళ తనే చూసుకున్నారు. మొత్తం అంతా డస్ట్ అదంతా కూడా క్లీన్ చేసేసి ఇక ఇవి ఇస్తే మళ్ళీ పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా బీరువా పైన కూడా అసలు ఇంతకుముందు చాలా ఇరుకుగా అనిపించేది. మాకు రూమ్స్ చిన్న చిన్న రూమ్సే అనమాట. అయితే కొంచెం ఏంటంటే వేస్ట్ అన్నీ కూడా ఎక్కువ ఉండి కొంచెం ఇరుకుగా అనిపించేది అనమాట. బీరువా పైన అసలు ఒక పెద్ద బాక్స్లా ఉండేది. అవన్నీ వీళ్ళ బుక్స్ అవి ఇక తీసేసి షెడ్లో పెట్టేశామన్నమాట. సో దానివల్ల చాలా ఖాళీ అనిపిస్తుందండి. ఇంతకుముందు చూస్తే బీరువా పైన వెయిట్ కూడా పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు. ఇక ఏం చేస్తాం, ప్లేస్ లేక ఇక అట్లనే ఉంచేసాము. బట్ ఇప్పుడు షెడ్ వేసాం కదా, ఇంతకుముందు నేను క్లీన్ చేసేటప్పుడు అసలు అది తీసేదాన్ని కూడా కాదనమాట. అంత వెయిట్ చాలా బుక్స్ ఉండేవి అనమాట. అట్లనే ఉంచేసేదాన్ని. ఇంక ఇవాళ మా వారు దాన్ని తీసేసి షెడ్లో వేసేసారు. ఇక దానివల్ల ఆ బీరువా పైన కూడా చాలా ప్లేస్ వచ్చింది. సగం అది తీసేయడం వల్ల రూమ్ ఏంటో కొంచెం ప్లేస్ ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఇంకా పనికిరానివన్నీ కూడా తీసేసాను అనమాట. షెడ్ ఖాళీగానే ఉండేసరికి ఇంకా అన్నీ చాలా వరకు పాత బట్టలు అవి కూడా ఉంటాయి కదా, అన్నీ కూడా తీసేసి అన్ని షెడ్లో వేసాము. ఆ షెడ్ ఎటు మేమేమి యూజ్ చేయము కదా, జస్ట్ వెహికల్స్ కోసమే వేసాము చెప్పాలంటే. ఇంకా అందుకనేసి అన్నీ తీసేసి ఇంకా అట్లా షెడ్లో వేసాము. చాలా అంటే కొంచెం ఏంటో ప్లేస్ ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది. సో అది ఇంకా మధ్య మధ్యలో కొన్నేమో మెమరీస్. ఇదేంటంటే నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు నాకు పెట్టారనమాట ఈ డ్రెస్. సో మ్యారేజ్ అవ్వకముందు ఎప్పుడన్నా ఇట్లా వస్తే డ్రెస్ పెట్టడమో లేదంటే అమౌంట్ ఇవ్వడం
పెట్టడము అట్లా చేసేవాళ్ళు. సో, అప్పుడు నా 10th అయిపోయిన తర్వాత ఏమో వచ్చినట్లున్నాను నేను. అప్పుడు ఇదిగోండి ఈ డ్రెస్ అయితే పెట్టారనమాట. నాకు ఇప్పటికి కూడా పడతది ఇది. నాకెందుకో ఇది చాలా ఇష్టము. నెట్ డ్రెస్ అనమాట. ఇప్పుడు ఎవరేస్తున్నారు చెప్పండి ఇట్లా ఫుల్ నెట్. చాలా తక్కువ గదా! సో, అప్పుడు పెట్టారిది. ఇప్పటికి గూడా పడుతుంది నాకు. ఎప్పుడన్నా వేసుకుందామా అనేసి ఇంక దీన్ని గూడా తెచ్చుకున్నాననమాట ఇక్కడికి. నేను చెప్పాను గదా! మా అత్తయ్య వాళ్ళు నాకు మేనత్తే అని చెప్పేసి. సో, అప్పుడు హాలిడేస్ గాని వచ్చేదాన్ననమాట. వస్తే అప్పుడు ఈ డ్రెస్ కొనిపెట్టారు. నా 10th అయిపోయిన తర్వాత. ఇంటర్మీడియేట్‌లో బాగా వేసుకున్నాననమాట ఈ డ్రెస్. కానీ అది చినగడం అట్లయితే ఏమి జరగలేదు. చాలా బావుంది డ్రెస్ కూడా. ఎవరికన్నా ఇద్దామా అంటేనేమో ప్రాణం ఒప్పట్లేదనమాట. ఇదేమో ఇప్పుడు కొంచెం ఓల్డ్ మోల్డ్ అయిపోయింది గదా! సో, వేసుకుందామా అంటేనేమో ఓల్డ్ మోల్డ్ అయిపోయిందిలే ఇంకేం వేసుకుంటాము అన్నట్లు అనిపిస్తుంది. సర్లే చూద్దాంలే అన్నట్లు ఇంక దాన్ని గూడా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకున్నాననమాట. తీసుకొచ్చి కూడా చాలా ఇయర్సే అవుతుందిలెండి. బట్ ఇప్పటివరకు అసలు వేసుకోలేదు. అప్పుడు చదువుకునేటప్పుడు వేసుకోవడం తప్పిస్తే మ్యారేజ్ అయిన తర్వాత అసలు వేసుకోలేదనమాట. కానీ ఎందుకో మంచిగా నచ్చి ఇంక గుర్తుగా ఉంచుకుందాంలే అన్నట్లు అట్లా ఉంచేసాను. ఇంక అక్కడ మా వారికి చూపిస్తున్నాను. మీకు కూడా చూపిద్దాంలే అన్నట్లు మీకు కూడా చూపించాననమాట. సో, అది ఇంక పిల్లల బట్టలు అన్నీ గూడా ఇంకా వేస్ట్‌గా ఉన్నవి అన్నీ తీసేసాను. ఇంతకుముందు ఈ బ్యాగ్స్‌లో మొత్తం గూడా పిల్లలవే ఉండేవనమాట. ఇంక అవన్నీ గూడా తీసేసాను. కొన్నేమో మంచిగా ఉన్నాయి అనుకున్నవి లాస్ట్ టైమ్ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఊరెళ్తుంటే అక్కడ అమ్మ ఎవరికో పిల్లలకి తీసుకురమ్మంటే వాళ్ళకి తీసుకెళ్ళాననమాట. ఇంక కొన్నేమో ఇంక బాగా వాడేసినవి అట్లా ఉన్నాయి. ఇంక అవన్నీ గూడా తీసేసాను. ఇంక ఇదిగోండి ఈ ఫోటో వచ్చేసి ఇది మా వాస్విక్ టైమ్ అనమాట. అంటే మా పెద్దోడు అన్నప్రాసన్న అప్పటి పిక్. అప్పుడు నా బర్త్‌డేకి మా వారు గిఫ్ట్ ఇచ్చారనమాట. మార్బుల్ మీద అట్లా ఫోటో అయితే వస్తది. అప్పుడు ఎంత లావుండేదాన్నో. ఆ ఫోటో చూస్తే ఇది నేనేనా అనుకున్నాననమాట. ఒకానొక టైంలో అంత లావుండేదాన్ని అప్పుడు. అది గూడా ఫస్ట్ డెలివరీకే అంత లావైపోయాను. మళ్ళీ సెకండ్ టైమ్ షన్విక్ టైమ్‌లో అయితే అంత లావేం లేననమాట. ఫస్ట్ టైమ్ గదా! సో, ఆకలి ఆఫ్టర్ డెలివరీ బాగా ఆకలవ్వడము, బాగా తినేదాన్ననమాట నేనైతే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కదా అప్పుడుండేది. ఇక బాగా తినేదాన్ని. సో, అట్లా అట్లా చాలా లావైపోయాము. అది అందరికీ సహజంగా జరిగేదేలెండి. బట్ అనిపిస్తది గదా! వామ్మో! అప్పుడు ఇంత లావున్నామా అనేసి. సో, అట్లా ఇంక అన్నీ గూడా క్లీన్ జేసేసి పెట్టేస్తున్నాను. ఇంకా పైన అదంతా డస్టింగ్ చేస్తున్నాను గదా! ఇక్కడ ఇవన్నీ క్లాత్స్ ఉంటాయి గదా! అందుకనేసి అట్లాగా నావే దుప్పట్లుంటే అంటే చున్నీలుంటాయి గదా! అవి అట్లా కప్పేసాననమాట. కప్పేసి ఇంక ఇటు సైడ్ మొత్తం గూడా మొత్తం క్లీన్ జేశాను. బట్టల వరకు అట్లా పెట్టేసాననమాట. తర్వాత చేద్దాంలే అన్నట్లు ఫస్ట్ మిగిలినవన్నీ గూడా ర్యాక్స్ అవన్నీ క్లీన్ జేసేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డు అలాగే విండోసు ఇవన్నీ గూడా ఇంక ఇవాళతో పనైతే మొత్తం అయిపోయిందండి. మీకు చెప్పాను గదా! మాకు సోదకం అనేసి. సోదకం కూడా మేము ఇంతే జేస్తాము. అండ్ పండగ గూడా వస్తుంది. సో, అన్నీ కలిసొస్తున్నాయిలే అన్నట్లు ఇంకొకేసారి జేసేస్తున్నామనమాట. సోదకం గూడా మాకు బుధవారంతో అయిపోద్దనమాట. ఇంకేముంది రేపు లేదు ఎల్లుండే కదా! రేపేమో మళ్ళీ మంగళవారము జెయ్యము. సో, అందుకనేసి ఇంక ఇవాళే జేస్తున్నామనమాట. ఇంక ఇవాళతో మాది మొత్తం పనైతే అయిపోయిందనమాట క్లీనింగ్ పని. సో, అయిపోయింది. క్లీనింగ్ అయిపోతే అసలెంత ప్రశాంతంగా ఉంటదో గదా! చలికాలం ఐస్ తినకూడదు. చలికాలం ఐస్ తినొచ్చా? చలికాలం ఐస్ తినకూడదు అని చెప్పా. మీ నాన్న కొనిపెడతాడు. నాన్న కొనిపెడితే కొనిపెట్టాలేంటి? తినకూడదని చెప్పా. ఎలా అవన్నీ ఆగం చేయి మాకు మడతేసినయ్యి. నానంట కొని పెడుతున్నాడంట నాన్న. వెళ్ళి ఆడుకోపో. దెబ్బలు పడిపోతాయి. తీ చేతులు తీ. ఐస్ కావాలంట. ఐస్ సీజన్ ఏంటి తినేదేంటి. నాన్న కొని పెడుతున్నాడంట. నాన్న చూడండి ఎట్లా దబాయిస్తున్నాడు నా మీద.
అసలు ఈ పిల్లలకి సీజన్‌తోనే పని లేదండి. ఏ సీజన్ అయినా ఇక వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టాల్సిందే. చూస్తున్నారు గదా! ఎట్లా అరుస్తున్నాడో నా మీద వాళ్ళ నాన్న కొనిపెడుతున్నాడంట. నేనేమో కొనిపెట్టట్లేదంట. నేనసలు ఒక దెబ్బ వేయడమైనా, తిట్టడమైనా జేస్తాను గానీ, ఇలాంటి కోల్డ్, కాఫ్ ఉన్న టైంలో అంతగా నేనైతే ప్రిఫర్ జేయననమాట. మా వారేమో ఇక వాళ్ళు ఏడిస్తే తట్టుకోలేరు. ఇక వాళ్ళేది అడిగితే అట్లా కొనిపెడతారు. మళ్ళీ తర్వాత కోల్డ్ అయింది, కాఫ్ అయిందని జెప్పేసి బాధపడతారనమాట. అదేదో ముందే కొనిపెట్టుకుంటుంటే తర్వాత అవ్వదు గదా! సో, నేనేమో అట్లా గాదు. ఏడిస్తే కొంచెం సేపు ఏడుస్తారు. కొంచెం సేపు తర్వాత ఇక వాళ్ళే కామ్ అవుతారు గదా! ఇప్పుడు కొనిపెట్టామనుకోండి ఇక అదే అలవాటవుతది. మళ్ళీ తర్వాత కోల్డ్, కాఫ్ అయిందనేసి బాధపడతాము. సో, అందుకని ఏడిస్తే మహా అయితే కాసేపు ఏడుస్తారులే తర్వాత వాళ్ళే కామ్ అవుతారులే అనేసి నేను అనుకుంటాననమాట. ఇప్పుడు మనం తిట్టినా, కొట్టినా మళ్ళీ తర్వాత మనం పర్సనల్‌గా ఎంత బాధపడతామో అది ఓన్లీ మదర్స్‌కి మాత్రమే దెలుస్తది. అవును గదా! మీలో గూడా చాలామంది ఇట్లా ఫీల్ అయిన వాళ్ళు ఉండుంటారు. ఫస్టు ఇక ఆ టైంలో అది ఫ్రస్ట్రేషన్ అండి. ఒక దెబ్బ వేయడం గానీ, తిట్టడం గానీ అట్లా జేస్తాము. మళ్ళీ తర్వాత మోస్ట్‌లీ వాళ్ళు పడుకున్న టైంలో అరే! అనవసరంగా తిట్టాను, ఇందాక అనవసరంగా కొట్టాను అని జెప్పేసి ఫీల్ అయిపోతాము. సో, ఇక ఆ టైంలో ఇక ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల అట్లా జేస్తాము. మళ్ళీ తర్వాత బాధపడేది గూడా మేమే పర్సనల్‌గా. సో, అట్లా జరుగుతది. సో, ఇంక అదే మా వాడు ఐస్ క్రీమ్ గోల. బట్ నేనైతే కొనిపెట్టనని చెప్పాను. ఇంక తర్వాత వాడే వెళ్ళేసి ఆడుకున్నాడనమాట. ఇంక అదండి ఫైనల్ క్లీనింగ్ అయితే అయిపోయింది చూసారు గదా! తర్వాత బట్టలన్నీ గూడా మంచిగా ఫోల్డ్ జేసేసి పెట్టేసి తర్వాత మాప్ కూడా పెట్టేసాననమాట. క్లీన్ జేసుకుంటే అసలెంత హాయిగా ఉంటదంటే మనసుకి, అబ్బా! రోజు ఇట్లనే ఉండొచ్చు గదా! అన్నట్లు అనిపిస్తది. కాకపోతే ఇక అది కొన్ని రోజుల తర్వాత మెస్సీ అవ్వడం కామనే అనుకోండి. మనం క్లీన్ జేయడం, కొన్ని రోజుల తర్వాత మెస్సీ అవ్వడం, మళ్ళీ క్లీన్ జేయడం, మళ్ళీ మెస్సీ అవ్వడం ఇదంతా కామనే ఇంకా. సో, అది ఈ క్లీనింగ్ దగ్గరేనండి మోస్ట్‌లీ ఎక్కువ టైం పడతది. మార్నింగ్ 11:15కో, 11:30కో స్టార్ట్ చేశామని చెప్పాను గదా! సో, మొత్తం అంతా అయిపోయేసరికి 5:45, 6 అట్లా అయిందనమాట. వాస్విక్ కూడా వచ్చాడు. ఇంక ఇవాళ స్నాక్స్ గూడా ఏం జేయలేదు. ఇంట్లో మా అన్నయ్య తీసుకొచ్చాడనమాట. గవ్వలు, ఇంకా కొబ్బరుండలు, బూందీ ఇట్లాగా ఏవో స్నాక్స్ ఏదో తీసుకొచ్చాడు. సో, ఇంకా అవుంటే ఇంక పిల్లలు, మా వారు ఇక అవే తినేసారనమాట. ఇంక ఈ బట్టలు ఫోల్డ్ చేయడం ఇదంతా చేసి, ఇంక పిల్లలవి, నావి అంతా చేసి పెట్టేసరికి మొత్తంగా 6 అయితే అయిందనమాట టైము. సో, ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇక పని చేసుంటాం కదా! కొంచెం చిరాకుగా అనిపించి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యొచ్చాను. ఫ్రెష్ అయ్యేసి ఇంకిక్కడ నైట్ డిన్నర్‌కయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇంకివాళ నైట్ డిన్నర్‌కేంటంటే నిన్నటిది కొంచెం మటన్ ఉందనమాట. సో, ఇంకా మటన్‌తో ఫ్రై చేసి ఇంకా మా వారే చారు పెట్టమనేసి అడిగారు. సో, తనకి చాలా ఇష్టం అనమాట. నార్మల్‌గా వెజ్ కర్రీస్ అనుకోండి పులుసులు ఎక్కువ తింటారు. బట్ ఈ నాన్ వెజ్ ఏంటో మరి చికెన్ అయినా, మటన్ అయినా లేదంటే ప్రాన్స్ అయినా సరే ఎక్కువ ఫ్రై చేయమనేసి అంటూ ఉంటారు. ఈ ఫ్రై చేసి ఈ చారు కాంబినేషన్‌తో తింటే చాలా బావుంటది. తనకిష్టము. సో, ఇంక అందుకనేసి ఇక తనే అడిగారని ఇంక ఇవాళ మటన్ ఫ్రై చేసేసి ఇంకిక్కడ టొమాటో చారైతే పెడుతున్నాను. సో, ఇక్కడేమో ఫ్రై కోసము ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ మటన్ ఏంటంటే వాష్ చేసుకొని ఇదిగోండి కుక్కర్‌లో వేసేసి ఇందులోనే కొంచెం పసుపు, కారము అలాగే సాల్ట్ కూడా వేసి కొంచెం వాటర్ వేసేసి అసల 15 విజిల్స్ అట్లా పెట్టుకున్నాననమాట. మటన్ ఏంటంటే కొంచెం ముదురు మటన్ అనమాట. సో, చాలా విజిల్స్ అయితే పట్టాయి. ఫ్రై గదా! సో, మనకి ఉడికితేనే ఫ్రై చేసుకున్నప్పుడు బావుంటది. సో, ఇది ఉడకడానికైతే నాకు 15 విజిల్స్ అట్లా పట్టాయన్నమాట. సో, అట్లాగా లేతదైతే ఒక 6, 7 అట్లా గూడా కుక్ అవుతది. బట్ ముదురుదైతే కొంచెం ఎక్కువ విజిల్సే పెట్టుకోవాలి. సో, అట్లా మటన్ అయితే కుక్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు అలాగే కారం వేసి మటన్ అయితే ఉడికించుకున్నాను. ఆ వాటర్‌తో సహా నేనైతే అట్లా ఆయిల్‌లో అయితే వేసేసాననమాట. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ చారుకేం లేదండి నార్మల్‌గా పోపు పెట్టేసుకున్నాను. ఆయిల్‌లో ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ అన్నీ గూడా వేసేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు గూడా వేసాను దంచుకున్నవి. ఆ తర్వాత టొమాటోస్ ఒక 3 అయితే వేసుకున్నాననమాట. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న టొమాటోస్ ఒక 3 వేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు గూడా వేసాను. టొమాటోస్ మగ్గిన తర్వాత ఒక కప్పు అంటే చిన్న గోలీ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని అట్లా జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను చింతపండు రసము. అందులోనే ఒక 4 కప్స్ చొప్పున వాటర్ గూడా వేసేసి ఇంకా కారం గూడా వేసాననమాట. వేసేస్తే అవి కొంచెం మనకి మరగాలి. అవి అక్కడ మరుగుతూ ఉన్నాయి. ఇంక ఈలోపు ఇదిగోండి ఇక్కడ మటన్ అయితే మంచిగా ఫ్రై అయింది గదా! ఫ్రై అయిన తర్వాత ఇందులో ఏంటంటే నేను ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా గూడా వేసాననమాట. వేసేసి ఇట్లా మంచిగా టాస్ చేసుకోవడమే. ఫ్రై గదా! కరివేపాకు ఉంటే వేసుకోండి.
టేస్ట్ చాలా బావుంటది. బట్ మాకు కరివేపాకుకి కరువొచ్చిందనమాట. అంటే చెట్టు నరికేసారండి షెడ్ వేసేటప్పుడు. ఇక అప్పటి నుంచి పెరగట్లేదని జెప్పాను గదా! ఇక అప్పటి నుంచి సరిగ్గా రావట్లేదు. సో, దానివల్ల కొంచెం కరివేపాకుకి ఇబ్బందవుతుంది. సో, అది ఉంటే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. అండ్ ఫైనల్‌గా ఇక్కడైతే కొంచెం కొత్తిమీర గూడా వేశాను. అంతే బాగా టాస్ చేసుకుంటే మటన్ ఫ్రై రెడీ అండి. అసలు ఈ కడాయి అయితే నిజంగా ఫ్రైస్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. చెప్పాను గదా! ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించారని. ఫ్రైస్ మాత్రం అసలు మంచిగా అడుగు పట్టకుండా చాలా బాగా వస్తున్నాయన్నమాట ఐరన్‌వి. చెప్పాను గదా! ఇది 3 ఇన్ 1 కాంబో ఐరన్ కడాయి, ఐరన్ ప్యాను, ఇంకా దోస ప్యాన్ అయితే వచ్చాయి. అండ్ చిన్న తడక ప్యాన్ గూడా వచ్చింది. నిజంగా జెన్యూన్‌గా చెప్తున్నాను. చాలా బాగున్నాయన్నమాట క్వాలిటీ అయితే. ఎవరికన్నా కావాలి అంటే తక్కువ బడ్జెట్టే. ఇది కాస్ట్ గూడా మనకి 2000కి ఏమో వస్తున్నాయి. సో, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనే చెప్తాను. సో, డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. ఇండస్ వ్యాలీ వాళ్ళది వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి అండ్ ప్రొడక్ట్ కూడా లింక్ కూడా ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ శిరీష@12 గనుక యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్‌ట్రా 12% ఆఫర్ కూడా వస్తది. ఇదనే కాదు మీకు ఇంకా ఇండస్ వ్యాలీ వాళ్ళవి ఏమి కావాలన్నా సరే మన కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి. 12% ఆఫర్ అయితే వస్తదనమాట. సో, అది ఇంక అక్కడ ఫ్రై రెడీ అండ్ ఆ పక్కన చారు గూడా చూసారు కదా! బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు రసం పౌడర్ అయితే వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. అంతే చారు గూడా రెడీ అనమాట. చాలా బావుంటది కాంబినేషను. ఏ ఫ్రై కర్రీస్ అయినా సరే ఈ చారులోకి చాలా బావుంటాయన్నమాట. అంటే బెండకాయ ఫ్రై అయినా, ఇంకా ఆలు ఫ్రై అయినా పొటాటో అదే అరటికాయ ఫ్రై అయినా, అలాగే ఇట్లా చికెను, మటను ఏ ఫ్రై అయినా కూడా చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. సో, అది ఇంకా అట్లా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసాననమాట. బాగా మెత్తటి ముక్కలు చూసి పిల్లలకి మంచిగా ఫ్రై అయినవి చూసి పెట్టేసాను. అంటే మళ్ళీ నైట్ గదా! సో, మటన్ కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడతది. అందుకనేసి ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టేసాననమాట. కొంచెం మెత్తటి ముక్కలు చూసి. ఇంకా తర్వాత ఇక్కడైతే మా పెద్దోడు హోంవర్క్ చేస్తున్నాడనమాట. స్కూల్ నుండి రాగానే తీయమంటే అస్సలు తీయడండి. వాడికి రాగానే ఆడుకోవాలనమాట ఫస్ట్. సో, స్నానం చేయిస్తానన్నా గూడా అస్సలు రాడు. స్కూల్ నుంచి రాగానే ఇక ఆడుకోవాలి. స్నానం అన్నా, హోంవర్క్ అన్నా అస్సలు రాడనమాట. ఇక స్నాక్స్ తినేసి ఇంకా ఆడుకుంటాడు. సో, ఇంకా నైట్‌కి ఇట్లా తిన్న తర్వాత హోంవర్క్ అయితే చేస్తాడనమాట. సో, చూడండి వీడికి ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లా కలరింగ్ వేయడము, కలర్స్ వేయడం అంటే చూడండి మనమైతే నార్మల్‌గా అరే మొత్తం అంతా ఒక కలర్ వేద్దాంలే అనుకుంటాము. బట్ వీడు చూడండి అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే వీడికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరు అండ్ కాంబినేషన్స్ కూడా మంచి మంచిగా వేస్తున్నాడనమాట. వీడిది ఇప్పుడు ఆ వల్ల అవ్వదులే అని చెప్పేసేసి మా వారైతే కాసేపు ఇక్కబడి పక్కనే పడుకున్నారు చూడండి. వీడిది ఇంక ఇప్పుడల్లా అయ్యేటట్లు లేదులే అనేసి ఇంక అట్లా పడుకున్నారనమాట మా వారు. అంత ఇంట్రెస్ట్ నార్మల్‌గా హోంవర్క్ చేయడానికి కూడా ఇంత టైం పట్టదు. బట్ ఈ కలరింగ్ దగ్గరే వీడికి చాలా టైం పడతదనమాట. అంత శ్రద్ధగా వేస్తాడు. అండ్ ఫైనల్‌గా ఇదిగోండి ఎంత మంచిగా వేశాడో చూడండి. సో, అది వీడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా కలర్స్ వేయడం అంటే. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఫైనల్‌గా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ అబ్బా కొంచెం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.